ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రెగ్నెంట్ లేడీస్కి సాధారణంగా 9వ నెల వచ్చిందంటే ఒక డేట్ ఇస్తారు. సాధారణంగా డెలివరీ డేట్. న్యాచురల్ డెలివరీ అయితే ఓకే, బట్ సిజేరియన్ అయితే ఒక డేట్ ఇస్తారు. పర్టికులర్ టైంలో ఆ డెలివరీ అనేది జరుగుతుంది. సో ఆ టైంలో పుట్టిన పిల్లలకు గ్రహ దోషాలు లాంటివి ఏమైనా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం ఏ టైంకి అనేది. న్యాచురల్ అయితే అది డిఫరెంట్ కేసు. సో వాళ్ళకి ఏదన్నా గ్రహరీత్యా దోషాలు ఏమన్నా ఉంటాయా? అంటే మీ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఆ టైంలో పుడితే అంటే Yes. మనం ప్లాన్ చేసి పుడితే మనం ప్లాన్ చేసి ఒక Yes. ముహూర్తం పెడుతున్నాం అవును. కాబట్టి గ్రహ దోషాలు లేకుండా పుట్టినందుకు ఆ వ్యక్తికి ఏమీ కాకుండా చక్కగా పుడతాడానా, లేకపోతే మనం ప్లాన్ చేసింది పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందని మీ డౌటా, లేకపోతే ఏంటి? నా డౌటే గురుగారు. అంటే మనం ప్లాన్ చేసిన ఎంతవరకు రిజల్ట్ Yes, వస్తుంది? yes. ఎంతవరకు రిజల్ట్ Yes, వస్తుంది, ఆ yes. దోషాలు ఏమన్నా అతని మీద వర్తిస్తాయా లేదా అనేది. చాలా మంది మంచి ప్రశ్న వేశారంటే, ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది సరే మా జీవితాలు ఎలాగో ఇలా అయిపోయాయి, కనీసం సిజరిన్ అంటున్నారు కదా, ఒక మంచి జన్మని వాడికి మంచి లైఫ్ వచ్చేలాగా ఏదైనా ముహూర్తం పెట్టుకుంటే బాగుండు అని అడుగుతారు. అది తల్లిదండ్రులు అడగడంలో తప్పేం లేదు. వాళ్ళ పిల్లలు బాగుండాలనే కోణంలో ఆరోగ్యంగా కానీ అన్ని రకాలుగా చూస్తారు. నన్ను కూడా చాలా మంది అప్రోచ్ అవుతుంటారండి, నేను కూడా పెడుతుంటాను. కాబట్టి ఒక విషయం చెప్తాను పెట్టినప్పుడు, అమ్మా పుట్టే పిల్లవాడు మనం ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాం, అసలు మనం ప్లాన్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఆస్ట్రాలజీ నేనేదో ముహూర్తం పెట్టడం, వాళ్ళకి ఏదో అద్భుతమైన తెలివితేటలు వచ్చేసి ఒక మంచి ఆస్ట్రాలజీని పట్టుకోవాలని అక్కడ ముహూర్తం పెట్టుకోవడం అనుకుంటారు. అదంతా కూడా మనం ఏదో ప్లాన్ చేసేస్తున్నాం అనుకోవడం తప్పు. ఫస్ట్ ఆ టైంకి రావడం దైవ నిర్ణయం. ఆ టైంకి పుట్టాలని ఉంటే ఆ జ్యోతిష్కుడు ఆ టైంకి పెడతాడు. ఆ టైంకి పుట్టే యోగం లేదనుకోండి, మనం ముహూర్తం పెట్టినా పుట్టడండి. ముందే నొప్పులు వస్తాయి తల్లికి, ముందే అమ్మ రేపు ముహూర్తం అనుకోండి, ఈ రోజు నొప్పులు వచ్చేస్తాయి తల్లికి. వెంటనే ఏం చేస్తారు? ఆపలేరు కదా, తీసుకెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఏ జీవైనా భూమి మీద ఫలానా టైంలో పుట్టాలని ఫస్ట్ రాసి పెట్టి ఉంటుంది. మరి ఆ ముహూర్తంలో కొంతమంది పుడతారండి. మీరు ఒక 10 ముహూర్తాలు పెడితే కనీసం ఒక 4-5 పుట్టుండొచ్చు కదా. అదేంటంటే వాళ్ళకి ఆల్రెడీ రాసి పెట్టింది. అర్థమైందండి? ఖచ్చితంగా రాసి పెట్టింది. కాబట్టి దాన్ని ఎవరూ మార్చలేరు. అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటుంటారంటే, నార్మల్ డెలివరీ అయితేనే వాళ్ళకి కర్మ ఉంటుంది, ముహూర్తం పెట్టుకుంటే కర్మ పనిచేయదేమో అనుకుంటారు. అలా ఏముండదు. ముహూర్తం భూమి మీదకి వచ్చావు, భూమి మీద పుడుతున్నావు అంటే నీ యొక్క పాపకర్మ పుణ్యకర్మ రెండూ ఉన్నాయి. ఒక జీవి, ఏ జీవి అయినా సరే భూమి మీద పుట్టింది అంటే పాప పుణ్య 2 కర్మలు ఉంటేనే భూమి మీద జననం ఉంటుంది. అదర్వైజ్ మీకు భూమి మీద జననం జరగనే జరగదు. గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే, ఇప్పుడు గంగాదేవికి వరుసగా పుడతారు, మీకు తెలిసి ఒక్కొక్కరిని తీసుకెళ్లి కలిపేస్తారు. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తారు, అమ్మ మేము భూమి మీద ఉండలేము, మమ్మల్ని వెంటనే కలిపేసి మళ్ళీ మేము అష్టవసువులు వాళ్ళందరూ కూడా 8వ గర్భంలో పడతారు. అలా ఏంటంటే వెరీ క్లియర్లీ మనం పెడుతున్నాం అనుకుంటే ఫస్ట్ తప్పు. మనం ఏదో మనకు ఉన్నటువంటి మహర్షులు అందించిన గొప్ప శాస్త్రం కాబట్టి ఆస్ట్రాలజీ, దాని పరంగా లగ్నం ఫస్ట్ బేసిక్స్ ఏం చూస్తారంటే, ఫస్ట్ ఆరోగ్యవంతంగా ఉండాలి పిల్లవాడు. మనకి ఏదేమైనా ఆరోగ్యం ముఖ్యం కదా. మనం ఎంత సంపాదించిన అనారోగ్యంతో ఉన్నామంటాం, అనుకుంటాం. సో ఆరోగ్యం చూసుకుంటారు. కొద్దిగా బాలారిష్ట నక్షత్రాలు లేకుండా, ఓకే, అలాగే కొద్దిగా కుటుంబంతో బాగుండేది, కొంచెం మంచి వ్యక్తి అయి ఉండాలని చూసుకుంటాం. అంటే ఇప్పుడు ఒక సైకోలాగా తయారవ్వకూడదు. అంటే పాపగ్రహాల సంబంధం లగ్నానికి రాకుండా కొంచెం కుటుంబంతో బాగా కలిసి ఉండేలా, కాస్త ఫైనాన్షియల్ గా బాగుండాలి అనేది బేసిక్ గా చూసుకుంటాం. అన్ని కలవాలంటే కలవబడి మినిమం ఇప్పుడు ఎలా అంటే, జాతకం చెప్పడం చాలా ఈజీ, కానీ జాతకానికి ముహూర్తం పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఒక 10 days ఆ పీరియడ్ ఇచ్చారనుకోండి, ఉదాహరణకి డాక్టర్ గారు ఏమంటారంటే, అమ్మ మీకు సిజరీన్ చేయాలి, నార్మల్ డెలివరీ అవ్వదు అని చెప్పేస్తారు. ఒక్కోసారి డాక్టర్స్ వాళ్ళు ట్రై చేస్తారు 4 రోజులు అవుతే బాగుంది. అప్పుడు ఏం చేస్తారు? సార్ ఎప్పుడు అంటే, సరే ఒక పని చేయండి, ఇప్పుడు జూన్ ఉంది కదా, జూన్ లో 1వ తేదీ నుంచి 7వ తేదీ, లేకపోతే 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో చూసుకోండి అంటారు. వీళ్ళు ఏం చేస్తారు అడిగితే, ఇక్కడ ఏమవుతుందంటే రోజుకి 12 లగ్నాలు, 10 రోజులు జాతకాలు చూసాను, 10 × 12 120 జాతకాలు చూడాలి ఒక ముహూర్తం పెట్టాలి. లక్కీగా ఆ పుట్టే జాతకుడు పూర్వజన్మల్లో మంచి పుణ్యం చేసుకున్నాడు అనుకోండి, ఈ ముహూర్తంలో పుడతాడు. ఇంకోటి ఏంటంటే, ముహూర్తం పెట్టే వ్యక్తికి కూడా ఆ పరిజ్ఞానం ఉండాలి. ఆ పరిజ్ఞానం ఉండాలంటే అలాగా లగ్నం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, కుటుంబ స్థానం ఎలా ఉంది, సిబ్లింగ్స్ తో బాగా కలిసి అన్ని కలవాలంటే కలవండి. మీరు ఎంత ముహూర్తం పెట్టినా కూడా
ఎందుకంటే ఈ భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తి ఏదో దాంతో సఫర్ అవుతాడు, ఏదో ఒక మంచి యోగాన్ని కూడా పొందుతాడు. ఈవెన్ ధీరుభాయ్ అంబానీ కూడా పాపం వాళ్ళ అబ్బాయి బాలేడని ఒక బాధ ఉంటుంది. పాపం ఫ్యాట్ అయిపోయాడు, మధ్యలో హెల్త్ ఇష్యూ వచ్చింది, మరి అన్ని లక్షల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు, మరి ఆయనకు బాధ లేదా? ఈవెన్ చిన్న వ్యక్తికి కూడా అతని స్థాయిలో ఆయనకు ఉంటుంది, అన్ని ఉన్నవాడికి ఏదో ఒక బాధ ఉంటుంది. నేనేమంటానంటే, ఒకటి మీరు పెడుతున్నారు అందుకే అద్భుతంగా పుట్టాడు అనుకుంటే తప్పు. మీ చేత ఆ అమ్మవారు పెట్టిస్తుంది, వారికి పుట్టే యోగం కరెక్ట్ అందులో ఉంటే అవమానం పడతాడు. చాలా మంది చెప్పడం మనం చూస్తాం గురుగారు, నేను పెట్టాను ముహూర్తం అందుకని మీకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అని చెప్పి చాలా మంది ప్రస్తావిస్తూ ఉంటారు. ఎలా అంటారండి, ఇప్పుడు ఉదాహరణకి కొన్ని పెళ్లిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. పెళ్లి ముహూర్తం పెట్టుకుని కూడా ఎందుకు విడిపోయారు అంటూ ఉంటారు. ఇక్కడ జరిగే 2 విషయాలకి చెప్తా చూడండి. పెళ్లి ముహూర్తానికి ఎప్పుడు కూడా జీలకర్ర బెల్లం తల మీద పెట్టి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవాలి. దానికంటే ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తా. పెళ్లి కంటే ముందు మనకి పెళ్లి చూపులు అంటారు సార్. అసలు పెళ్లి చూపులకు ముహూర్తం ఉండాలి, ఎందుకంటే చూస్తున్నారు ఒకరికొకరు. అసలు అది ఎవరు పట్టించుకోరు. ఫస్ట్ పెళ్లి చూపులకు అసలు ముహూర్తమే పెట్టుకోవాలి. అసలు యాక్చువల్గా పాతకాలం ఏముండేదంటే, అసలు వధువు వరులు ఇద్దరు ఫస్ట్ చూసుకునేవారు కాదు, పెద్దలు వెళ్ళి మాట్లాడేవారు. వాళ్ళు చూసుకోవడం కేవలం పెళ్లి మండపం మీద ఆ తెర కట్టి ఉన్నప్పుడు, మంత్రాలు జరిగినప్పుడు ముహూర్తానికి ఆ తెర అడ్డం తీసేగానే ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒకరి కళ్ళలో, దట్ ఈస్ ద ముహూర్త. అంటే ఆ టైంలో చూసుకున్న చూపులు వాళ్ళిద్దరి మనసుల్ని కలుపుతాయి. సోల్ కారకుడు అయినటువంటి రవి కుడికన్ను కారకుడు, మనసు కారకుడు ఎడంకన్ను, చంద్రుడు కారకుడు. చంద్రమా మనసో జాత చక్షు అంటే దీనికి కళ్ళకి సూర్యుడు కారకుడు, ఆత్మకి ఆత్మ సూర్యుడు కారకుడు అంటుంటారు. ఆ రెండో ఎప్పుడైతే ఆత్మ సోల్ కారకుడు మనసు కారకుడు చూసుకుంటారో అప్పుడు వాళ్ళ బంధం నిలబడుతుందని చెప్తారు. అది తెలియక మనం ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ కలిసి వస్తున్నారు మనుషులు అలా. ఇక్కడ ముహూర్తం ఖచ్చితంగా పనిచేస్తుందండి, కాకపోతే అది పెట్టే విధానం తెలియాలి, పంచగ్రహితం చేయాలి, కలశ శుద్ధి చేయాలి. అదేవిధంగా ఏ భావానికి సంబంధించిన ముహూర్తం పెడుతున్నామో ఆ భావం శుద్ధిగా ఉండాలి, అష్టమ శుద్ధి ఉండాలి. శుభగ్రహాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, పాపగ్రహాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అయితే ఇక్కడ చాలా మంది ఏమండి మరి ముహూర్తాలు పెట్టుకుంటూ కూడా కొంతమంది చూడండి, ఒక్కోసారి ఒక ముహూర్తంలో చాలా పెళ్లిళ్ళు అయ్యాయి, అందులో ఎందుకు విడిపోయారు కొంతమంది అంటారు. ఇక్కడ ఏంటంటే, ఇది నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టింది గవర్నమెంట్, ఆ ఎగ్జామ్కి అందరూ అటెండ్ అయ్యారు, అందులో కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది సక్సెస్ అయ్యారు. ఎందుకు అయ్యారు? ఆ ఎగ్జామ్ రాసిన వ్యక్తికి ఆ ఎలిజిబిలిటీ ఉంది, చక్కగా చదువుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. అంటే ఏంటి? వీడికి ఫస్ట్ ఎలిజిబిలిటీ ఉండాలి. అంటే ఏంటి? ఈ అమ్మాయికి కానీ అబ్బాయి కానీ వివాహం చేసేటప్పుడు వివాహ యోగము అని ఉంటుంది మన జన్మజాతకంలో. 3 నుంచి 5 సార్లు వస్తుంది ఆ యోగం. అంటే మన లైఫ్ లో ఒక 22 ఏళ్ళు 23 ఏళ్ళ నుంచి ప్రారంభమైతే కొంతమంది 18 ఏళ్ళు కూడా వస్తుంది. ఒక 4 to 5 టైమ్స్ మినిమం 3 to 5 టైమ్స్ ఉంటుందండి. ఆ పర్టికులర్ టైం పట్టుకోవాలి. ఓకే, ఆ 2024-25 మే నుంచి 26 మే మధ్యలో వీళ్ళకి వివాహ యోగం ఉందంటే అప్పుడు చేసుకోవడం కరెక్ట్. అలాగే అవయోగం కూడా ఉంటుంది. అంటే ఈ ఇయర్ నుంచి ఈ మంత్స్ లో చేసుకోకూడదని ఉంటుంది. ఆ టైంలో చేసుకుంటే మీరు ఎంత మంచి ముహూర్తం పెట్టుకున్నా కూడా మీకు అది దెబ్బ కొడుతుంది, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, వాళ్ళ జన్మజాతకాల్లో 2వ వివాహ యోగం ఉంటుంది, అది చూసుకోవాలి. అది చూసుకోకుండా వివాహం చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్, సెకండ్ మ్యారేజ్ లో వెళ్తారు. దానికి ఏమిటంటే పరిహారం అంటే చాలా స్పష్టంగా దానికి గ్రంథాల్లో ఉంది మనకి. ఆ గ్రంథంలో చాలా క్లియర్ గా అర్క వివాహము అని చేస్తారు. జిల్లేడు మొక్కకి చేస్తారు పురుషుడికి అయితే, స్త్రీకైతే అరటి చెట్టుకి కానీ కుండకి కానీ చేస్తారు. కుంభ వివాహం అంటారు. అది చేంజ్ చేసుకోవడం ఉత్తమం. చాలా మంది అదేమిటండి అంటారు. నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఫస్ట్ ఒక వివాహం చేసుకొని పాపం ఆ పిల్ల ఇద్దరు గొడవలు పెట్టుకొని ఫ్యామిలీస్ కూడా దానివల్ల ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు కూడా నానా రభస అయ్యి కోర్టులకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడాకులు అయిపోయి తర్వాత మళ్ళీ కొంత వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళి ఇంకో సంబంధం చూసుకొని సరే ఫస్ట్ది ఇలా అయింది నెక్స్ట్ ఇలా ఉంటుందో అని భయంగా మీరు జీవితం గడిపే కంటే కూడా ఒక 2 గంటల సేపు మీరు ఈ వివాహ సంబంధించి చేసేసుకోవచ్చు కదా. ఇందులో ఒక రాంగ్ కాన్సెప్ట్ నడుస్తుంది. ఏంటంటే అందరూ ఏమనుకుంటారు, అర్క వివాహం చేసుకుంటే వివాహం అవుతుంది అనుకుంటారు. కాదు, వివాహం అవ్వడానికి అర్క వివాహం కాదు. 2 వివాహాల యోగం ఉంటే ఆ దోషం పోగొట్టడానికి అర్క వివాహం. అలాగే ఈ ముహూర్తం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, మీకు ఏ టైం కరెక్ట్ టైం అనేది జ్యోతిష్ శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అలాగా మీరు ఈ టైంలో ప్రాపర్టీ కొనొచ్చు, ఈ ఇయర్లో ఈ పర్టికులర్ ఇయర్స్ లో ప్రాపర్టీ కొనొచ్చు, ఈ టైంలో ప్రాపర్టీస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయకూడదు, ఈ టైంలో బిజినెస్కి మంచిది. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనే దాని రీసెర్చ్కి నాకు 70 లక్షలు ఖర్చు అయింది. నమ్ముతారు? ఓకే, ఓన్లీ ఫర్ రీసెర్చ్. ఎలా పెట్టారంటే అప్పులు చేసి పెట్టాం రీసెర్చ్కి. ఇప్పుడు ఆ రీసెర్చ్ అంత పనిచేస్తుందంటే చాలా మందికి ఏమంటే ఇక్కడ పెట్టకండి అంటే
పెట్టకపోతే అతనికి లాభం వస్తుంది, పెడితే దానివల్ల అతనికి నష్టం వస్తుంది. నష్టం వస్తుంది. అలా రీసెర్చ్ చేయాల్సి వస్తుందండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు అన్నప్పుడు దాని మీద ఒక 50,000 జాతకాలు తీసుకోవాలి. ఎవరెవరు నష్టపోయారు, ఎవరెవరు లాభపడ్డారు. ఇక్కడ వివాహం చేసుకున్న వాడికి ఎందుకు ఎఫెక్ట్ వస్తుందంటే పర్టికులర్ గా కేతు కనెక్టివిటీ ఉంది, లేదా శని కనెక్టివిటీ ఉంది, కుజుడు కనెక్టివిటీ ఉంది. టైం రానప్పుడు పోయి చేశాడు. ఎందుకంటే మనం ఒక పండు తినాలంటే కూడా ఇది రైట్ టైం కాదు, అది పండిన తర్వాత తీస్తాం. అవును, కాయగా ఉన్నప్పుడు మనం తినం. అరే అది ఇంకా పండలేదురా ఎందుకు తింటున్నావురా అంటాం. అంతే కదా, సింపుల్ కదా. ఒక వ్యక్తికి, ఒక తండ్రి ఒక అబ్బాయికి ఒక బిజినెస్ అప్పచెప్పాలంటే వీడికి ఇంకా అనుభవం రాలేదు, ఇప్పుడే వద్దంటాం. అంతే కదా. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆస్ట్రాలజీ మనకి మహర్షులు అందించిన గొప్ప శాస్త్రం. దాన్ని మనం భగవంతుడు అందించిన గొప్ప శాస్త్రంగా భావిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, చాలా మంచి విశేషాలు మాకు ఇవాళ ప్రస్తావించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రేయ నమః.